నెల్లూరులో చెత్త సేకరణ కార్మికులకు సైకిల్ రిక్షాల పంపిణీ. నవజీవన్ ఆసరా. నిరుపేద చెత్త సేకరణ కార్మికుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు నవజీవన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 30 కుటుంబాలకు సైకిల్ రిక్షాలను జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా డిఆర్ఓల చేతుల మీదుగా పంపిణీ చేశారు. భుజాలపై బరువులు మోసే శ్రమను తగ్గించి వారి రాబడిని పెంచడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని సంస్థ అధ్యక్షుడు కలోపల్లి సహదేవయ్య తెలిపారు. ఒక్కో రిక్షా విలువ 23,000 రూపాయలు కాగా అందులో 20,000 రూపాయలు సంస్థ భరించిందని చెప్పారు. ఈ వాహనాల ద్వారా రోజుకు 200 నుంచి 300 కేజీల వరకు చెత్తను సేకరించి ఎక్కువ ఆదాయం పొందే అవకాశం కార్మికులకు లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. నా పేరు కాలువపల్లి సహదేవయ్య, నవజీవన్ ఆర్గనైజేషన్ అధ్యక్షుని. ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి రోజు. ఎందుకంటే అత్యంత దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ వ్యర్థాల సేకరణ ద్వారా తమ జీవనోపాధిని పొందుతూ క్లిష్టమైనటువంటి జీవనాన్ని గడుపుతున్నటువంటి అత్యంత నిరుపేదలైనటువంటి చెత్త ద్వారా జీవనం గడుపుతున్నటువంటి ఈ వేస్ట్ పిక్కర్స్ ఎవరైతే ఉండారో వాళ్ళకి ఈరోజు మేము 30 కుటుంబాలకి ఒక్కొక్కరికి ఎవరైతే ఈ భుజాల మీద చెత్త సేకరించుకొని ఆ బస్తాలని భుజాలతో మోసుకుంటూ భుజాలు కాయలు కాసిపోయి తర్వాత నెత్తిన మోసి తలలు పట్టగట్టి అంత కష్టపడి తీసుకొచ్చినా కూడా కానీ రోజు 200-300 రూపాయలు సంపాదనతో చాలని జీవితాలతో పిల్లలు కష్టాల్లో పిల్లల్ని బడికి పంపించకుండా వాళ్ళు అనారోగ్యం పాలైన సరైనటువంటి వైద్యం పొందే స్తోమత లేక తినడానికి ఇబ్బంది పడుతున్నటువంటి జనాల్ని కొంతవరకైనా భావంతుగా మేము వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ చెక్క రిక్షాలని ఒక్కొక్క రిక్షా 23,000, అందులో 20,000 రూపాయలు మేము ఆర్గనైజేషన్ నుంచి భరించాము. 3,000 రూపాయలు వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా వేసి మా దగ్గర ఉన్న బడ్జెట్ని అంటే కాంట్రిబ్యూషన్ అంటే ఓనర్షిప్ రావాలనంటే పార్ట్నర్షిప్ అనేది కంపల్సరీ భాగస్వామ్యం ఉండాలనే ఉద్దేశంతోనే 3,000 రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇది చేసి ఆ వచ్చిన అమౌంట్ని కూడా 30 బండ్లకి 90,000 వస్తే దానికి కూడా మళ్ళీ 4 వెహికల్స్ అదనంగా కూడా తీసుకోవడం జరిగింది. ఇది చాలా సంతోషమైనటువంటిది. ఎందుకంటే సమాజంలో పట్టణాల్లో ప్రజలు ఆరోగ్యంగా ఆనందంగా మనము జీవిస్తూ ఉన్నామంటే సఫాయి కర్మచారులే ముఖ్యం. మనము వాళ్ళ జీవితాల్ని త్యాగం చేసుకుంటూ క్యాండిల్లాగా కరిగిపోతూ మనం నిద్రలేసే గందికి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నటువంటి సఫాయి కర్మచారుల గొప్పతనాన్ని గౌరవ ప్రధానమంత్రి గారు కరోనా టైంలో వాళ్ళ సేవల్ని వాళ్ళ త్యాగాన్ని గుర్తించి వారి పాదాలు కడిగి నీళ్లు చల్లుకున్నటువంటి సందర్భం మనము అంటే అంత గౌరవాన్ని అంత ప్రాధాన్యతను గౌరవ ప్రధానమంత్రి గారే ఇచ్చారంటే వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలనేది అక్కడి నుంచే మేము కూడా ఇన్స్పిరేషన్ అయ్యి నవజీవన సంస్థ ఇప్పుడు 5 రాష్ట్రాల్లో కూడా ఈ సఫాయి కర్మచారుల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ముందుకు పోవడం జరుగుతూ ఉంది. మరి వారు లేదే పట్టణాల్లో పౌరులు ఆరోగ్యంగా ఉండలేము. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఈరోజు వృత్తిపరమైనటువంటి అవమానాన్ని కూడా ఎదుర్కొంటున్నారు. ఒక పక్క కులపరమైనటువంటి అంటరానితనము పేదరికం ద్వారా అవమానాలు భరిస్తున్నటువంటి జనం ఒక పక్క ఉంటే వీళ్ళు అదనంగా వృత్తిపరమైనటువంటి అవమానాన్ని చేదరింపుల్ని భరిస్తూ ఉన్నారు. మరి ఇట్లాంటి వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ నవజీవన సంస్థ పేరులోనే ఉంది కొత్త జీవితం. నవజీవన్ అంటేనే కొత్త జీవితం. మరి ఆ కొత్త జీవనం కోసం చేసే ప్రయత్నంలోనే ఈ కార్యక్రమాలు చేస్తాను. ఇప్పటి వరకు సౌత్ ఇండియాలో 1000 కుటుంబాల్లో ఇలాంటి మార్పు తీసుకురావడం జరిగింది. సుమారు 60 కోట్ల రూపాయలు దాకా ప్రభుత్వం ద్వారానే ఎన్ఎస్కే ఎఫ్డిసి ద్వారా ఈ పారిశుద్ధ్య కార్మికులకు కానీ సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్ కానీ లేదా ఈ వేస్ట్ పిక్కర్స్ కానీ వాళ్ళ జీవనాల్లో మార్పు తీసుకురావడానికి చేయడం జరిగింది. మొన్ననే మంత్రి గారు నెల్లూరులో 14 వెహికల్స్ కూడా ఈ ఓపెన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళ ఉన్నటువంటి స్ఫూర్తి ఏంటంటే వీళ్ళకు కూడా మనం సపోర్ట్ చేయాలా, ప్రభుత్వాలు చేసేటటువంటి కృషికి మా వంతు సహకారం అందించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు 30 కుటుంబాలు ఈ రోజు నుంచే వాళ్ళ జీవనంలో మార్పు వస్తుంది. ఇంచుమించు ఒక 200 కేజీల నుంచి 300 కేజీల వరకు దీని మీద కలెక్ట్ చేసుకొని
30-40 కేజీల నుంచి 200-300 కేజీలు కలెక్ట్ చేసినప్పుడు ఎక్కువ ఆదాయం తీసుకొని వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తుంది, సామాజికంగా ఆర్థికంగా కూడా వాళ్ళు మెరుగుపడతారు, వాళ్ళ బిడ్డలను చదివిస్తారని కోరుకుంటున్నాం. ఈ నెల్లూరు కార్పొరేషన్లో మేము ఇప్పటి వరకు 17 ఈ వేస్ట్ పిక్కర్స్ పిల్లల్ని బడికే పంపట్లేదు. ఎవర్ ఎన్రోల్డ్ చిల్డ్రన్ ఇప్పుడు కూడా ఉన్నారు. వాళ్ళ చదువు కోసం అని చెప్పి మేము నవజీవన్ లెర్నింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసి 1 సంవత్సరం పాటు వాళ్ళకి చదువు చెప్పి చదువు పట్ల ఆసక్తి రేపి పేరెంట్స్ మీటింగ్ ద్వారా పేరెంట్స్ని కూడా అవగాహన కల్పించి తద్వారా సంవత్సరం తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తూ ఉన్నాం, హాస్టల్లో చేర్పిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వంలో ఈరోజు విద్యకు ప్రాధాన్యత ఎక్కువ ఉంది. ప్రతి ఒక్కరూ చదువుకుంటేనే ఈ పేదరికం నుంచి బయటపడతామనేది ప్రభుత్వ ఉద్దేశం. మరి దానికి తగినట్టుగానే స్వచ్ఛంద సంస్థలైనటువంటి మేము కూడా పనిచేస్తూ ఉన్నాం. మరి ఇట్లా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆరోగ్యపరమైనటువంటిది. కానీ ఎప్పుడు విపత్తులు వచ్చినా నెల్లూరు పట్టణంలో కానీ ఎక్కడైనా సరే నవజీవన్ సంస్థ గత 30 సంవత్సరాలుగా ఎక్కడ విపత్తులు జరిగినా మా వంతు సహకారం అందిస్తూ ఆ బాధితులను ఆదుకోవడంలో ముందుంటామని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మీరు ఇచ్చేసినందుకు ఈరోజు మహా ఆనందకరమైన కలెక్టర్ గారు, డిఆర్ఓ గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసి ఈ రిక్షాలన్నీ కూడా ఈ ప్రజలకు అంకితం చేసినందుకు కలెక్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి, డిఆర్ఓ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా మున్సిపల్ కమిషనర్ గారు ఎప్పుడూ మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్లడంలో వారి పాత్ర కూడా ప్రధానమైంది. కాబట్టి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఆజ్ఞ చేసిన కానీ వచ్చి